A9 టీవీ రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ పార్టీలు తమ ప్రచార జోరును పెంచాయి. ఇందులో భాగంగా ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఆచార్య ఎన్జీ రంగా భవన్లో కాపుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు శాసనసభ, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి దామచల జనార్దన్ రావు పాల్గొన్నారు. కాపుల అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ అనేక రకాలుగా తోడ్పాటును అందించిందని, రాజకీయంగా, ఆర్థికంగా వారు ఆదుకున్నది తెలుగుదేశం పార్టీయేనని, ఇప్పుడు కూటమి సభ్యులుగా మీ ముందుకు వస్తున్నామని, తమతో పాటు పవన్ కళ్యాణ్ కూడా జతగలవడంతో బలం పెరిగిందని దామచర్ల అన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, అప్పుడు కాపులకు అన్ని రకాలుగా ఆదుకుంటుందని, కాపులకు అభివృద్ధి కోసం ప్రత్యేక నిధిని కూడా ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణంలోని కాపు నాయకులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల అభిమానులు పాల్గొన్నారు. సోదరులారా, మీకు అందరూ తెలిసిన విషయమే, దాదాపు దేశవ్యాప్తంగా అన్ని సర్వేలు చెబుతున్నాయి. కేంద్రంలో మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 400 పైన సీట్లు వస్తాయని, అదేవిధంగా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మరి 150 కాడ నుంచి 160 సీట్లు వస్తాయని చెప్పి అన్ని సర్వేలు చెబుతున్నాయి. ఇది తథ్యం. ఖచ్చితంగా రాబోయేది ఎన్డీఏ కూటమి అని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ప్రధానంగా ఈరోజు మీరు చూసుకోండి, ఈ ఒంగోలు పార్లమెంటుకు కానీ, ఈ ఒంగోలు అసెంబ్లీకి కానీ పోటీ చేసేటువంటి వ్యక్తులు అవతల పార్టీ వ్యక్తులకి, మన కూటమి తరపున పోటీ చేసేటువంటి వ్యక్తులకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. కారణం ఏంటంటే, ఈ రోజున ఈ ఒంగోలు పార్లమెంట్ చేసినటువంటి వ్యక్తి ఎర్రచందనాన్ని దొంగతనం చేయడానికి శేషాచలం అడవుల్లోకి వెళ్ళి అది తెలుసుకున్నటువంటి పోలీసులు కూలింగ్ చేస్తుంటే వారం రోజులు చెట్టు కొమ్మల మధ్య దాక్కున్నటువంటి ఎర్రచందనం దొంగ ఈ రోజు ఇక్కడ పోటీ చేస్తున్నాడు. దానికి వ్యతిరేకంగా మరి ఈ యొక్క ఒంగోలు ప్రజలకి, ఒంగోలు నగరానికి ఎన్నో విధాలుగా సహాయ సహకారాలు అందించినటువంటి మాకంట కుటుంబం ఒక సైడ్ పోటీ చేస్తుందంటే ప్రజలు ఆలోచించవలసిన విషయం ఉంది. అదేవిధంగా దామచర్ల జనార్దన్ గారు 5 సంవత్సరాల్లో ఏ విధంగా ఈ ఒంగోలు నియోజకవర్గంలో అభివృద్ధి చేశారో ప్రతి ఒక్కరిని ఈ ఒంగోలులో పిల్లవాడిని అడిగినా కానీ చెప్పే పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి 5 సార్లు ఎమ్మెల్యేగా కలిసినటువంటి వ్యక్తి ఈ ఒంగోలు కానీ, ఈ యొక్క ప్రకాశం జిల్లా కానీ ఏం చేశాడో ఒకసారి ఆయనే తన ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పి సందర్భంగా చేస్తున్నా. ఎందుకంటే ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ఓటు అనేటువంటి ఆయుధంతో ఇలాంటి వ్యక్తుల్ని తిప్పికొట్టడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉండాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. సోయనతో మాట్లాడేది ఒక ఎమ్మెల్యేగా ఉండి 2 సార్లు మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడు అనేది కూడా సోయలేకుండా మాట్లాడు. ఆయన ఒకసారి అంటాడు, నేను మంత్రిగా ఉన్నప్పుడు, ఒక మంత్రిగా ఉండి నేను అవినీతికి పాల్పడ్డాను, నేను తీసుకున్నాను అంటే ఒక మంత్రి పదవి అనేది ఒక పద్ధతి, ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి సంగతి సోయగోడు లేకుండా నువ్వు అవినీతి పాల్పడ్డాను మాట్లాడుంటే నీవు అవినీతి పడు అవునా కాదని చెప్పి ఈరోజు నీతి మాటలు చెప్తుంటే ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి లేదు. నువ్వు ఎంత అవినీతి డబ్బు తెచ్చి ఈరోజు విచ్చలవిడిగా ఖర్చు చేసినా కానీ చివరకు ఈ ఒంగోలు నియోజకవర్గంలో ఇంటికి ఒక బంగారు బిస్కెట్ ఇచ్చినా కానీ నువ్వు గెలిచే పరిస్థితి లేదని చెప్పి ఈ సందర్భంగా ఒక్కసారి తెలియజేస్తున్నాం సోదరులారా. ఈ రోజున ఒంగోలు అసెంబ్లీని అభివృద్ధి పదంలో 14-19లో ముందుకు నడిపించినటువంటి దామచర్ల జనార్దన్ గారిని మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 1999 నుంచి బాలినేని వాసు పోటీ చేస్తూనే ఉన్నాడు. నిన్న నామినేషన్ మళ్ళీ 24లో పడేసి ప్రతిరోజు ఇంటింటికి నీళ్ళు ఇస్తానని చెప్పాడు. ఇన్నిసార్లు గెలిచావు, ఇంటింటికి నీళ్ళు ఇప్పిలేకపోయావు, మళ్ళీ పోటీ చేస్తాను, ఒక్కసారి నీళ్ళు ఇప్పిస్తాను, ప్రతిరోజు నీళ్ళు ఇచ్చే బాధ్యత నాది, నా కోరిక అంటాడు. ఇన్ని సంవత్సరాల నుంచి ఎక్కడ పోయాడో కానీ తెలియదు. కానీ ఒంగోలులో భూ కబ్జాలు చేయడానికి, అరాచకాలు చేయటానికి, దౌర్జన్యాలు చేయటానికి అయితే ఆలోచన ముందుంది. కానీ ఒంగోలు ప్రజల అభివృద్ధి మీద, ప్రజల ఆకాంక్ష మీద ఏ రోజు కూడా తెలియని వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. అటువంటి వ్యక్తిని మనం గెలిపించుకోవాలా లేదా మనం అందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజున ఎన్డీఏ కూటమి ఈ ఆంధ్ర రాష్ట్రంలో బలపడిందంటే కేవలం మా జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం బీజేపీకి మధ్యలో గ్యాప్ ఉన్నా కూడా
వాళ్ళిద్దరిని సమన్వయపరిచి ఈ రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకూడదు, ఈ రావణాసుడిని, ఈ అవినీతి పరుణ్ణి ఇంటికి పంపించాలి, జైలుకి పంపించాలి ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు కంకణం కట్టుకొని సీట్లు ఎన్నైనా కాదు, ముందు జగన్మోహన్ రెడ్డి అనే అవినీతి పరుణ్ణి ఇంటికి పంపించాలనే ఉద్దేశంతో ఎన్డీఏ కూటమిని ఆంధ్ర రాష్ట్రంలో చేయించడానికి కీలకంగా ప్రవర్తించారు. అందుకని పవన్ కళ్యాణ్ గారిని మనందరం కూడా ఎంతో అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని బాలినేని అని చెప్పి ఓటు రూపంలో దామచర్ల జనార్దన్ గారిని, అలాగే ప్రకాశం జిల్లా పార్లమెంట్ అంటే మాగుంట శ్రీనివాసరెడ్డి గారు తెలుగుదేశంలోకి వచ్చి ఈ రోజున పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. దామచర్ల జనార్దన్ గారిని, మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి ఈ రాష్ట్రంలోనే ఒంగోలు అసెంబ్లీని, పార్లమెంటుని అత్యధిక మెజార్టీతో గెలిపించి మనం ఈ ఎన్డీఏ కూటమికి గిఫ్ట్గా ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి నమస్కారాలు. ఒక్కటి మాత్రం నిజం, ఏ తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని అయితే ఎన్టీఆర్ నిలబెట్టాడో ఆ తెలుగు జాతి ఆత్మ గౌరవం ఈరోజు నేలపాలైంది. ఈరోజు మొత్తం దేశం మొత్తం మీద తెలుగు వాడంటే ఎవడు అని చెప్పారంటే అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్, అట్లాగే వినాశనానికి కేర్ ఆఫ్ అడ్రస్, పడగొట్టడానికి కేర్ ఆఫ్ అడ్రస్. ఒక్కటే ఉదాహరణ, ఎవరైనా ప్రభుత్వాన్ని రాగానే ప్రస్తుతం నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తాడు, కానీ జగన్ రాగానే చేసిన మొట్టమొదటి పని ప్రజావేదిక కూలగొట్టారు. అప్పటి నుంచి కొడుతూనే ఉన్నాడు ఆంధ్రప్రదేశ్ని, కొడుతూనే ఉన్నాడు ఆంధ్రప్రదేశ్ని. ఒకే ఒకటి ఆఖరిగా నేను చెప్పే మాట, మానవ హక్కులు లేవు. ఈసారి జగన్ అంటూ వాళ్ళ ప్రభుత్వం అంటూ రావడం కనుక తటస్థిస్తే ఎవరు కూడా వాళ్ళ దుకాణాలు మూసివేసుకోవాల్సిందే. మనుగడ కోసం, ఆత్మగౌరవం కోసం ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన చారిత్రక ఆవశ్యకత ఉంది. అందులో భాగంగానే అక్కడ చంద్రబాబు నాయుడిని గెలిపించుకోవడం కోసంగా ఇప్పుడు మనం ఒంటరిగాము, ఒక కూటమిగా ఉన్నాం. తెలుగుదేశం, జనసేన, బీజేపీ అనేటువంటిది ఇంత కూటమి అయిన తర్వాత కూడా మనం గెలవలేకపోతే ఇది దృష్టిలో పెట్టుకోండి, ఖచ్చితంగా అది ఈ రాష్ట్రం అరాచకత్వానికి, వినాశానికే కారణమవుతుంది. కాబట్టి చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో నుంచి, చాలా డేంజరస్ కండిషన్స్లో నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవటానికి, అంతేకాదు మనుమనగడను కాపాడుకోవటానికి కూడా ఈరోజు మనం గెలిపించాల్సిన ఆవశ్యకత ఉంది. అక్కడ చంద్రబాబు నాయుడిని గెలిపించాలి, అలాగే అక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ రావాలి. ముఖ్యంగా ఒంగోలు అభివృద్ధికి కేర్ ఆఫ్ అయినటువంటి మన జనార్దన్ గారిని గెలిపించుకోవాలి. ఇంకెంతకంటే వేరే వాళ్ళు ఎవరు వచ్చినా సరే ఈ ఒంగోలుని అభివృద్ధి, జనార్దన్ గారి ముందు, జనార్దన్ గారి తర్వాత కనుక ఒంగోలు అభివృద్ధి చూసుకున్నట్లయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఆ తేడా. అందుకనే తనని గెలిపించుకోవాల్సిన చారిత్రక ఆవశ్యకత, జనం పిలుస్తున్నారు, జనం గుండెలతో ఆహ్వానిస్తున్నారు. ఖచ్చితంగా తనని గెలిపించుకోవాల్సిన చారిత్రక ఆవశ్యకత ప్రతి వాళ్ళ మీద ఉంది అని తెలియజేసుకుంటూ, మంచి శుభ పరిణామం ఇలా జనసేన మనతో కలవటం అనేటువంటిది, అలాగే ఎన్డీఏ మనకు వెనక అండగా ఉండటం అనేది, ఎవరో కొద్దిమంది ఏదో చెప్తామన్నారు బయట, వాళ్ళు దూరం అవుతున్నారు, వీళ్ళు దూరం, అన్ని అబద్ధం మాటలు ఏమీ లేదు. గ్రౌండ్ లెవెల్లో నేను ఎక్కడ పోయినా సరే జనార్దన్ గారితో వెంట వెళ్ళినప్పుడు, వారు ఊరేగింపులో వెళ్తుంటే నేను వెనక ఇళ్లలోకి వెళ్ళినప్పుడు అక్కడ అడుగుతున్నా ఆడవాళ్ళని, ఏం లేదమ్మా ఈసారి ఖచ్చితంగా మీకే వేస్తాం విసుగు ఉమ్మడిగా అని చెప్తే, ఆ రోజు నుంచి పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ప్రతి ఒక్క కాపు నాయకులు ఈరోజు ఒంగోలు అయితేనేమి ఏమి ఆశించకుండా జనార్దన్ రావు డైరెక్ట్గా వచ్చి, సార్ మీ పార్టీలో చేస్తా, మీకోసం పనిచేస్తున్నాం అని చెప్తున్నారు. అంటే అర్థం ఏం తెలుసా, పవన్ కళ్యాణ్ గారు పిలుపునిస్తే ఆ రోజు 2014లో పోటీ చేయకుండానే ఆ రోజు జనార్దన్ గెలిపించారు. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ ఎన్డీఏ కూటమి ఏర్పడింది. కొంతమంది పాలికాపులు ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. మనోళ్ళు పాలికాపులే 2019 నుంచి ఇదే మాట్లాడుతున్నారు, మీరు సీఎం అయితే ఓటేస్తే, మీరు సీఎం ఓటేస్తా అండి. 2019 ఎంపీకి పాలికాపులు ఆ రోజు ఓటే లేదే. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తన తగ్గినోడే నాయకుడు. ఈరోజు ఎక్కడ తగ్గాలో నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, గుర్తుపెట్టుకోండి. ఇది ఒక్క సిటీ పర్మిషన్ అయినా కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకొని, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని
ఆంధ్ర రాష్ట్ర యువత కోసం ఈరోజు ఈ ఎన్డీఏ కలయిక కోసం ఆయన ఎంత తగ్గాడో కూడా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్క కాపు నాయకుడు జనార్దన్ గారి దగ్గరికి మేము మీ పార్టీలో చేద్దామండి, మీకు పనిచేస్తామని వస్తున్నారు. అదేవిధంగా వైసీపీలో ఉన్న పాలికాపులు 1000 ఇస్తా, 1,00,000 ఇస్తాం, 2 లక్షలు ఇస్తాం అని చెప్తాను కూడా ఎవరు పాలనే పరిస్థితి ఈరోజు ఉందంటే అది అర్థం చేసుకోవాలి. సార్, మా కాపు నాయకులు మొత్తం ఈరోజు ఉమ్మడిగా ఏర్పడి ప్రతి ఒక్కరు మీ గెలుపుకి శక్తి వంచన లేకుండా కృషి చేస్తారని మీకు అర్థమవుతుంది ఈరోజు. ఎందుకంటే మీ దగ్గరికి వాళ్ళే వచ్చి, మీరు పిలిపించుకోకుండా మీ దగ్గరికి వచ్చి వాళ్ళే వచ్చి పార్టీలో చేస్తున్నారంటే మీరు అర్థం చేసుకోవాలి. అదేవిధంగా రేపు అధికారం వచ్చినా కూడా మా కాపులు అన్యాయం గురించి అడగరండి, ఎప్పుడు కూడా న్యాయం చేయమంటారు. గుర్తుపెట్టుకు ఎప్పుడైనా కాపులు మాకు న్యాయం చేస్తే చాలు, అన్యాయం చేయకుండా చాలు. ఎందుకంటే గతంలో ఎంతోమంది నాయకులు మమ్మల్ని వాడుకొని ఎలక్షన్ అయిపోయిన తర్వాత అందరిని మోసం చేస్తున్నారు. కానీ ఈసారి కాపుల్ని మోసం చేయకుండా వాళ్ళ న్యాయపరమైన కోరికలు తీర్చాలని ఈ సమాముఖంగా మా అందరి తరఫున మేము కోరుకుంటున్నాము. కాబట్టి ఈ రాష్ట్రానికి ఎన్డీఏ ప్రభుత్వం ఎంతైనా అవసరం. ఒంగోలులో మన దామచల జనార్దన్ గారిని ఎమ్మెల్యేగా, ఎంపీగా మావిడి శ్రీనివాసరెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ. యుద్ధం శరణం గచ్చామి అనే స్థాయికి తీసుకెళ్లాడు ఒక దుర్మార్గకరమైన ఒంగోలు నాయకుడు. ఆ దుర్మార్గకరమైన నాయకుడిని తయారు చేసింది కూడా ఇక్కడే కొందరు నాయకులు ఉన్నారు. వాళ్ళు ఈరోజు అభినందించుకోవాలి. ఎందుకంటే అప్పట్లో మంచోళ్ళు ఇంకొని చేశారు. వాళ్ళలో ప్రథముడు ఐఎస్ఎల్ పార్టీ వ్యవస్థాపకులు ఎవరైనటువంటి ఆరి చలమయ్య గారు, ఆరి శ్రీనివాస చలమయ్య గారు రా. అట్లానే ఐఎస్ఎల్లో ఉన్నటువంటి చెంగల్శెట్టి అశోక్, అట్లానే మన కాపు సామాజిక దమ్మున్న నాయకుడు దమ్మాలపాటి రమేష్, అట్లానే ఎస్సీ నాయకుల్లో మన శశికాంత్ భూషణ్. మేము వాళ్ళతో పాటు వెనక తిరిగాము, నాశనం అయిపోయాము. చాలా అన్యాయం చేశాడు. నిన్ను ఎక్కడో క్లబ్లో కూర్చొని గడ్డం పెంచుకొని ఇట్లాంటి రంగు బట్టలు వేసుకొని తిరిగే వాళ్ళని ఒక మంచి ఇంత గట్టి పోటీలో ఉన్న టైంలో కూడా కులం కూడా కాదనుకొని చలమయ్య భుజ స్కందాలు వీళ్ళందరి సహాయంతో నడిపించి నాయకుడిని చేస్తే ఏం చేశావు నువ్వు? ఆ చలమయ్యకి వాళ్ళ స్థలం కబ్జా చేశావు. ఎంత దుర్మార్గం! నిన్ను ఎంతో డెవలప్ చేసినటువంటి నీ కుర్రోళ్ళని వనగదవుతున్నావు. పాముకు పాలు పోతే ఏమైందో నిరూపించే వాళ్ళని ఒంగోలులో. పాము అంటే తన పిల్లల్ని తానే చంపుకుంటుందంట. అటువంటి చాలా దుర్మార్గకరమైన ఆలోచనలో ఉన్నాడు. ఒకే ఒక స్లోగన్ ఇచ్చి అమ్మకిస్తా మీకు. చండ ప్రచండ వెలుగై నెత్తురు మరిగే జ్వాలై ఆంధ్రావని ఆశాజ్యోతై కాపుల ముద్దు బిడ్డ పవన్ కళ్యాణ్ గారు ఒక నినాదం ఇచ్చారు ఈ రాష్ట్రంలో. హలో ఏపీ, హలో ఏపీ, హలో ఏపీ, హలో ఏపీ, బై బై వైసీపీ అన్నాడు. అలానే ఒంగోలులో హలో ఒంగోలు, బాయ్ బాయ్ బాలినేని, హలో. ముఖ్యంగా 14లో జనార్దన్ గారు గెలిచారు. అక్కడి నుంచి మీరు లెక్కలేసుకోండి ఎక్కడ ఎంత డెవలప్మెంట్ అనేది జరిగింది. 19 వచ్చింది, ఏముందండి? ఎక్కడుందండి? ఏం డెవలప్మెంట్ ఉందండి? ఏముందండి? దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఆలోచించుకొని మీరు ఓటు అనేది, ఇప్పుడు ఓటు చాలా విలువైంది. మీరు చాలా జాగ్రత్తగా కుటుంబంలో ఆలోచించి మీరు ఓటు వేసి ఎక్కువ మెజార్టీ తోటి గెలిపించి ఆయన వీళ్ళంత వరకు మినిస్టర్గా అవ్వాలని నేను ఆశిస్తూ ఉన్నాను. నేను ఒంగోలులో శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చెప్తా ఉన్నాడు, నేను 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను, 2 సార్లు మంత్రిగా చేశాను, కాబట్టి నాకు ఇంకోసారి అవకాశం ఉండి 6 ఇవ్వండి అని చెప్తున్నాడు. 5 సార్లు అభివృద్ధి చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి ఏమి అభివృద్ధి చేశాడు ఒంగోలు ప్రజలందరికీ తెలుసు. ఆ రోజున 94-95లో కాపులు బాలినేని శ్రీనివాసరెడ్డికి చాలా అండదండగా ఉండి అతని ఎదుగుదలలో ఎంతో కృషి చేశారు. దానిలో నేను కూడా ఉన్నాను. కానీ ఆ రోజు అతనికి ఎదుగుదలకి ఎంతో కృషి చేసినటువంటి అందరినీ నాశనం చేసి ఆ రోజు అతనికి కనీసం తిరగడానికి బండి కూడా లేని పరిస్థితుల్లో మా సోదరులు మంత్రి శ్రీనివాసరావు గారు చెప్పారు ఇందాక, ప్రతి ఫైనాన్స్లో 5,000 10,000 తెచ్చుకొని పేకాట ఆడుకునేవాడు ఆయన.
ఆయన పరిస్థితి అది. ఆ రోజున ఏ ఫైనాన్స్లో 5,000 10,000 తెచ్చుకోవడం, దాని వడ్డీలు కట్టుకోవడానికి వాళ్ళ నాన్న పిలుచుకొని సెటిల్మెంట్ చేసుకోవడం, అలాంటి పరిస్థితుల్లో ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి ఏ వ్యాపారం లేకుండా ఈరోజు 1,50,00,000 రూపాయలు వెల్ఫేర్ కారులో అబ్బకొడు ఒక కారు, కొడుకు ఒక కారులో తిరుగుతున్నారు. మరి ప్రజలందరూ మీరు గమనించండి, ఎక్కడి నుంచి వచ్చిన ఈ డబ్బులు, ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు, ఆయన ఏ వ్యాపారం చేశాడు, ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు. కాబట్టి ప్రజలందరూ గమనించి శ్రీ దామచర్ల జనార్దన్ గారు 2014 నుంచి 2019 వరకు 2,500 కోట్లతో ఒంగోలు పట్టణాన్ని అభివృద్ధి చేశాడు. అది ప్రజలందరికీ తెలుసు. అదే బాలినేని శ్రీనివాసరెడ్డి ఆ 2,500 కోట్లు కనుక అభివృద్ధి చేస్తుంటే అందులో 2,300 కోట్లు అతను జేబులోకి వెళ్ళిపోయి ఉండేవి. కానీ దామచర్ల జనార్దన్ గారు ₹1 కూడా ఆశించకుండా ఒంగోలు పట్టణాన్ని చాలా అభివృద్ధి చేశారు. ఆయన బాలినేని శ్రీనివాసరెడ్డి ఎప్పుడు నేను 2004లో రోజు మంచి పోతే పోటీ చేయను. మన పెద్దలు చెప్పారు, కూటమి అభ్యర్థి అయినటువంటి దామచర్ల జనార్దన్ రావు గారిని మనమంతా గెలిపించుకోవాల్సిన అవసరం చాలా ఉన్నది. ఎందుకంటే ఈనాటి కాలమాన పరిస్థితులను బట్టి రాజకీయం మీ అందరికీ తెలిసిందే, రాజకీయం ఎంత దిగజారిపోయింది. ప్రతిదీ మామూలుగా కక్షగట్టి చేసేటువంటి పరిస్థితి ఉంది. ఈ కక్షను తట్టుకోవాలంటే బలమైనటువంటి అభ్యర్థి కావాలి. దానికోసమే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కూటమికి సపోర్ట్ చేశారు. అలాగే బీజేపీ, జనసేన, టీడీపీ అందరూ కలిసి ఈ కూటమిలో పాల్గొని మరి రేపు రాబోయే కాలంలో ఎమ్మెల్యేగా శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారిని, అలాగే ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని గెలిపిస్తారని కోరుకుంటూ నా యొక్క వారికి అందరికీ శుభాశీస్సులు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అనండి. ఒక మంచి చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు సోదరుడు తోటకూర వెంకటరమణ ఖచ్చితంగా మనందరూ అభినందించాలి. అందరినీ ఒక చోట సమావేశపరచడం అంటే చిన్న విషయం కాదు. అటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు నడిపిస్తున్నందుకు వెంకటరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ రోజున రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు కనుక మనం గమనించినట్లయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత దౌర్జన్యం, దుర్మార్గం, దోపిడీ ఈ 3 అంశాలు తప్పితే ఇంకా ఏమీ కనిపించే అవకాశం లేదు. రాష్ట్రంలో కూలగొట్టడం, దోచుకోవడం, దాచుకోవటం ఇటువంటి దుర్మార్గమైనటువంటి కల్చర్ని ప్రారంభించాడు. దురదృష్టవశాత్తు మంచితనం అనే ముసుగేసుకుని ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు 2019 నుంచి తన ముసుగును కొంచెం తొలగించి తన నిజ రూపాన్ని జనానికి చూపించడం మొదలుపెట్టాడు. ఈ ఒంగోలులో ఎన్నడూ లేని విధంగా భూ కబ్జాలు, దౌర్జన్యాలు, దుర్మార్గాలకి శ్రీకారం చుట్టేటువంటి పరిస్థితులు తీసుకొని రావటం జరిగింది. రాజును చూసి అంటే రౌతు ఎలా ఉంటుందో గుర్రం కూడా అలాగే వెళ్తుంది అన్నట్టుగా వాళ్ళ నాయకుడు చూసి అలాగే ఒంగోలులో కూడా అటువంటి కల్చర్ తీసుకొని వచ్చాడు. అంతేకాకుండా కుటుంబ వ్యవస్థ జోలికి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని చాలా దుర్మార్గమైనటువంటి అసభ్య పదజాలంతో దూషించే విధంగా రాజకీయాలని భ్రష్టుపట్టించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. గౌరవప్రదంగా ఉండాల్సినటువంటి రాజకీయాలు, గౌరవప్రదంగా ఉండాల్సినటువంటి కుటుంబ వ్యవస్థలన్నీ కూడా అగౌరవ పాలు చేస్తున్నటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారి గురించి మనం ప్రత్యేకంగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మరలా గనక జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రానికి ఒక రాబోయే 20 సంవత్సరాల పాటు కాపాడటానికి వీలు కాదనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్ష ఓటు చేరనివ్వకూడదని ఒక స్టాండ్ తీసుకొని ఈ రోజున కాపులందరినీ కూడా, అంటే కాపులను మాత్రమే కాదు, ప్రత్యేకించి కాపులనే మాట్లాడుతున్నా, కాపులందరినీ కూడా తెలుగుదేశం పార్టీ వైపు వచ్చేలాగా పూర్తిగా చొరవ చేసినందుకు పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ గుండెలో పెట్టుకోవాలని చెప్పుకొని నేను తెలియజేస్తా ఉన్నా. కష్టంగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా కేసులు బనాయించి రాజమండ్రి జైల్లో పెడితే నేనున్నానంటూ ముందుకొచ్చి చంద్రబాబు గారికి సంఘీభావం ప్రకటించాడు. అలాగే తాను సీట్లు తగ్గించుకొని కూడా మనందరం బాధపడాలని తెలుసు. ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని అభిమానిస్తూ ఉంటారో వాళ్ళందరికీ కోరుకుంటుంది పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రంలో చూడాలని కోరుకుంటుంది. జనసేన పార్టీ బాగా బలంగా నడుస్తూ ఉంది కదా, కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారని కూడా చాలా మంది కోరుకుంటుంటారు. దాంట్లో ఎవరు తప్పడతానికి కూడా లేదు. అయినప్పటికీ కూడా తన పరిస్థితి ఏందో తను తెలుసుకొని తను తగ్గి 21 సీట్లకే పరిమితం అయిపోయి కూడా ఈ రాష్ట్రాన్ని కాపాడేటువంటి బాధ్యత తన భుజస్కంధాల మీద పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నా.
ఈ రోజున ఎక్కడెక్కడైతే కాపు సామాజిక వర్గమో బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీతో కలిసి ప్రయాణం చేయడానికి ముందుకొచ్చారనే విషయం కూడా తెలియజేస్తా ఉన్నా. అగ్రవర్ణాల్లో జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ పార్టీకి ఓటు లేదు. బీసీల్లో కూడా మెజారిటీ ఓట్లు తెలుగుదేశం పార్టీగా ఉంటాయి. ఇక ఉన్న ఓట్ బ్యాంక్ అలా వాళ్ళకున్నది ఎస్సీలు ఎస్టీలు మైనారిటీల్లో వాళ్ళ ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉంది. కాబట్టి మనందరం కూడా మనకున్నటువంటి స్నేహాలని సంబంధాలని విస్తృతపరచుకొని వాళ్ళందరినీ కూడా వాళ్ళలో కూడా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి నష్టాన్ని తెలియజెప్పి తెలుగుదేశం పార్టీ వైపు వచ్చేలాగా కూటమి వైపు వచ్చేలాగా చూడాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉందని కూడా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ రాష్ట్రంలో కనుక మరలా జగన్మోహన్ రెడ్డి అధికారంలో వస్తే ఇవాళ మన పిల్లలందరూ కూడా ఇళ్లలో ఉన్నారు. వాళ్ళు చదువుకొని మంచి ఉద్యోగాలకి విదేశాలకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితులు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఈ రోజున చదువుకోవడానికి అవకాశాలు లేవు. అంతేకాకుండా గంజాయి మద్యం ఈ రెండు అలవాటు చేసి బలంగా ఉండాల్సినటువంటి నూతనమైనటువంటి వ్యవస్థని బలహీనపరుస్తున్నాడు. దీనివల్ల రాష్ట్రానికే కాదు దేశానికి కూడా ప్రమాదమైన విషయాన్ని మనం అందరికీ తెలియజెప్పి ఎట్టి పరిస్థితుల్లో కూడా రేపు ఎన్నికలలో ఒంగోలు పార్లమెంటుకు పోటీ చేసినటువంటి మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని సోదరుడు అసెంబ్లీకి పోటీ చేసినటువంటి దామచర్ల జనార్దన్ గారిని మంచి మెజార్టీతో గెలిపించాలా. దామచర్ల జనార్దన్ గారు అంటేనే డెవలప్మెంట్. మీ అందరికీ తెలుసు 2014 నుంచి 2019 దాకా జరిగిన అభివృద్ధి మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది. 5 సార్లు గెలిచాడు, 2 సార్లు మంత్రి అయ్యాడు. ఆయన ఏం చేశాడో మనందరికీ తెలుసు. కాబట్టి ఈ రెండింటిని బేరీజ్ చేసుకుని ఎవరు బెటర్గా ఉంటారని మనం భావిస్తే ఓటేమని చెప్పేటువంటి ధైర్యం మనకి ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తూ మంచి మెజార్టీతో రేపు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులైనటువంటి మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని జనార్దన్ గారిని గెలిపి మనకి ఈరోజు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళ అన్న మాగుంట సుబ్బరారెడ్డి గారు వాళ్ళ అబ్బాయి చనిపోవటం జరిగింది, విజయ్ కుమార్ రెడ్డి. కాబట్టి మనందరం 2 నిమిషాలు మౌనం పాటివ్వాలని చెప్పేసి కూడా మీ అందరినీ కోరుకుంటా ఉన్నాం. ఈరోజు కాపుల ఆత్మ సమావేశం చాలా సంతోషం. ఈరోజు అందరూ కూడా కాపుల పెద్దలందరూ కూడా రావటం, అదేవిధంగా అందరి సమక్షంలో ఈరోజు మన వెంకట్రావు గారు కూడా మళ్ళీ తిరిగి తెలుగుదేశం పార్టీలోకి రావటం చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు వెంకట్రావు గారు కాపు సంఘంలో ఒక చాలా పెద్ద మనిషి. ఆయన ఎన్నో వ్యాపారాలు చేస్తూ సంఘానికి కూడా తోడుగా ఉండే వ్యక్తుల్లో ఒక మన వెంకట్రావు గారు అని చెప్పి కూడా తెలియజేయాలి. అదేవిధంగా వెంకట్రావు గారు ఆయన వ్యాపారాలలో కూడా ఒక సిన్సియారిటీ, ఒక పద్ధతి ప్రకారంగా వ్యాపారాలు చేస్తూ కింద స్థాయి నుంచి ఎదిగి పెద్దదానికి వచ్చిన వ్యక్తుల్లో మన వెంకట్రావు గారు ఎవరని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇలాంటి వ్యక్తి అది వరకు మనకి ఈ ఎవరైతే బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నాడో చాలా ఇబ్బందులు పెట్టారు. వాళ్ళ కేబులు పెడితే వాళ్ళు ఇబ్బందులు పెట్టారు, వాళ్ళ అబ్బాయిని ఇబ్బందులు పెట్టారు, రకరకాలుగా వాళ్ళ వ్యాపారాల మీద ఇబ్బందులు పెట్టారు. ఇన్ని ఇబ్బందులు కూడా ఓర్చుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి రావాలి, అదే మనుగడని వేసిన తర్వాత ఈరోజు ఆయన మన దాంట్లోకి వచ్చి మనందరం కూడా కలిసి ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున పోరాడడానికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా వెంకట్రావు గారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. తప్పకుండా రాబోయే రోజుల్లో అండగా ఉంటాం. ఎవరైతే ఇబ్బందులు పడ్డారో, ఎవరైతే ఆస్తులు పోగొట్టుకున్నారో, ఎవరైతే స్టాంపులు కబ్జాలు జరిగినాయో అవన్నీ కూడా రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఇప్పించేదానికి అన్నీ కూడా చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. చాలామంది కూడా ఖాళీగా ఉండే ఆస్తుల మీద పడి వాళ్ళ ఇష్టారాజ్యంగా దొంగ స్టాంపుల మీద చేసుకొని ఎంతోమంది పేద ప్రజలను ఇబ్బందులు పెట్టారు. అవన్నీ కూడా స్ట్రీమ్లైన్ చేస్తాం. ఖచ్చితంగా గాడి తప్పిన మన ఒంగోలుని మళ్ళీ ఘాట్లో పెట్టే విధంగా తెలుగుదేశం పార్టీ రాగానే చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ రోజుండే పరిస్థితుల్లో కూడా మన టైంలో ఆ రోజు 14-19లో కూడా కాపుల కోసం అని చెప్పేసి ఆ రోజు కాపు భవన్ అని చెప్పేసి ఆ రోజు ఫౌండేషన్ స్టోన్ కూడా వేసాం. నా వంతు మేము చేసాం. ఇతను వచ్చిన తర్వాత దాన్ని తీసేసి ఏదో వేరే దానికి పెట్టారో ఏదో చేస్తున్నారు. కానీ రేపైనా కూడా మనకి వాళ్ళకి ఏది కావాలో అది తప్పకుండా కూడా మనం పూర్తి చేసే దాంట్లో మనం ఖచ్చితంగా వంతు మేము కృషి చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా మనం ఒక గుర్తుపెట్టుకోవాల్సింది, ఆ రోజు ఉండే పరిస్థితుల్లో 5% ఏదైతే రిజర్వేషన్ ఉందో దాన్ని కాపులకి 5% ఇచ్చి
ఆ రోజు తెలుగుదేశం పార్టీ అన్ని విధాలుగా కూడా కాపులకు అండదండల్లో ఉండేది కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీ. ఆ తర్వాత వచ్చిన సైకో జగన్ రెడ్డి ఆ 5% కూడా తీసేసి కాపులకు అన్యాయం చేసిన వ్యక్తిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడని చెప్పి కూడా మీకు గుర్తు చేస్తూ ఉన్నాం. కాబట్టి మనం ఇవన్నీ కూడా గమనించుకొని ఎన్నో పరిస్థితులు బాగలేక ఈ రాష్ట్రం కూడా ఎన్నో ఇబ్బందుల్ని చూడటం ఇవన్నీ కూడా చూసిన తర్వాతే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కానీ అదేవిధంగా బీజేపీ మోడీ గారు కానీ వీళ్ళందరూ కూడా కలిసి ఈరోజు ఈ సైకో ప్రభుత్వాన్ని పంపించాలనే ఉద్దేశంతో అన్ని పార్టీలు కలిసి పోరాడుతున్నారని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు వ్యవస్థ పోవాలి, అందరూ కూడా ఉద్యోగస్తుల కాడి నుంచి కూలి వాళ్ళ కాడి నుంచి వ్యాపారస్తుల కాడి నుంచి అందరూ కూడా భయభ్రాంతులతో బతుకుతున్నారు. ఈరోజు ఏమవుతుంది, ఏ కేసులు వస్తాయో, ఏం మాట్లాడితే ఏం చేస్తారో అనే పరిస్థితుల్లో మనం అంతా కూడా ఉన్నాం. ఆ వ్యవస్థ పోవాలి, ఆ వ్యవస్థ పోవాలి, ప్రశాంతమైన వాతావరణం రావాలి అంటే మళ్ళా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మీ అందరికి కూడా తెలుసు. మనం ఎన్నో కార్యక్రమాలు కూడా ఆ టైంలో మనం చేసుకోగలిగాం. ఇంకా ఏదైతే ఉన్నాయో అవి రేపు ప్రభుత్వం రాగానే అవన్నీ కూడా పూర్తి చేస్తాం. ప్రజలకి అన్ని విధాలుగా కూడా అండగా ఉండే కార్యక్రమాలు కూడా మనం చేసుకొని ముందుకెళ్తామని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేస్తూ, ఈరోజు పార్లమెంట్కి మావుని శ్రీనివాస్ రెడ్డి గారు పోటీ చేశారు, అసెంబ్లీకి మనం పోటీ చేశాం. ఇద్దరికి కూడా మీ అందరూ కూడా సహకరించండి. ఈరోజు కాపులంతా కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పిలుపుతోటి అందరూ వన్ సైడ్ అయిపోయారు. ఈరోజు ఉండే పరిస్థితుల్లో అందరం కూడా కలిసికట్టుగా మనం పనిచేసి రేపు మంచి మెజారిటీ కోసం మనం గెలుచుకునే విధంగా మనం అందరం కూడా కృషి చేసుకుని ముందుకెళ్దామని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేస్తూ, ఈరోజు మన వెంకట్రావు గారు మంచి కార్యక్రమాన్ని పెట్టి మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ ఆహ్వానించినందుకు మనస్ఫూర్తిగా ఆయనకు మరోసారి అభినందనలు తెలియజేస్తూ మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. చాలా సంతోషం. ఎందుకంటే వెంకట్రావు, తోటకూర వెంకటరావు అయినా ఫ్రమ్ ర్యాగ్స్ టు రిచెస్, చిన్న స్థితి నుంచి ఈ స్థితికి వచ్చాడు. మరి ఆయన కూడా రావడం అనేది ఖచ్చితంగా టీడీపీకి మంచి బలం అవుతుంది. అలాగే మిగతా వారందరూ కూడా ఇప్పుడే మన పెద్దలు చెప్పారు, కూటమి